కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో ఓ చిన్న సక్సెస్ చాలు ఓ నటుడు లైమ్లైట్లోకి రావడానికి. అలా తండేల్ సినిమాతో ఫేమస్ అయిన నటుడు తండేల్ పవన్. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన కెరీర్ విశేషాలు, తండేల్ సినిమా విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. పవన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. తండేల్కి ముందు, తండేల్కి తర్వాత మీ కెరీర్ అంటే ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు తండేల్ తర్వాత అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. తండేల్కి ముందు అంటే చెప్పడానికి ఏం లేదండి. ఓకే. లేదు ప్రజెంట్ అయితే. తండేల్కి ముందు అంటే అన్ని కష్టాలే ఉన్నాయి. ఇంకా తండేల్ తర్వాత ఓన్లీ హ్యాపీనెస్. ఇంకా ముందు ముందు కూడా హ్యాపీనెస్ ఉంటుందని అనుకుంటున్నాను ప్రజెంట్. అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందరి దగ్గర నుంచి గుర్తింపు చాలా బాగా వచ్చిందండి. ఇది వరకు అంటే సినిమాలో కష్టపడుతున్నాడు అంతే జస్ట్. ఇప్పుడు ఇంకా తండేల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఫోన్ చేసి ఇలా మా ఫ్రెండ్ ఒకడు దాంట్లో చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఉంటుంది కదా. సో అది చాలా హైలో ఉండేది. నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అది. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఆ విషయంలో. యాక్చువల్గా అయితే మీ ఒరిజినల్ నేమ్ పవన్ కళ్యాణ్. అవునండి. కానీ తండేల్ పవన్ అయిపోయారు. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకోవడానికి భయపడ్డారా? లేదండి, కొడతారని చెప్పారు బయట. అట్లేం లేదు. లొకేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పీకే అని పిలిచేవారు. తండేల్ వన్స్ 2 months స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తండేల్ పీకే, క్యాజువల్గా కామెడీగా మాకంటే గ్రూప్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా తండేల్ పీకే. ఆ లాస్ట్కి డైరెక్టర్ గారు కూడా వన్స్ అప్పుడు టైంలో కామెడీ చేస్తే తండేల్ పీకేనా నువ్వు అని చెప్పి అనడం ఇట్లా ఉండేది. బాగా అనిపించింది నాకు కూడా. సో అట్లా తండేల్ కంటే ముందు మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్లో చేశారు. అవును సార్. అవును సార్. అయితే తండేల్కి వచ్చిన తర్వాత అంటే ఆ క్యారెక్టర్లోకి మీకు ఎలా వచ్చింది, ఆ అవకాశం ఎలా వచ్చింది? తండేల్ స్టోరీ రైటర్ కార్తిక్ తీడ గారు ఉన్నారు కదండి. సో అతను నాకు బ్రదర్ లా అనమాట. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అతన్ని. దీన్ని ఫస్ట్ హైదరాబాద్ రావడానికి కారణమే అతను ప్రజెంట్. సో అది ఇంకోదో చెప్తాను. నేను ఈ తండేల్ స్టోరీ అంతా అయిపోయింది, ఓకే అయిపోయింది. ఆడిషన్స్ అవుతున్న టైంలో నేను శ్రీకాకుళం వెళ్ళిపోయాను. మా ఊరికి వెళ్ళిపోయాను. మా ఊరు శ్రీకాకుళమే. వెళ్ళిపోయిన తర్వాత ఆడిషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఆ టైంకి. ఇంకా కార్తిక్ గారికి కాల్ చేసి ఇలాగ వస్తున్నాను అంటే ఆడిషన్స్ అని అయిపోయినాయి, ఇంకా లేదు అని చెప్పేసి అన్నారు. లాస్ట్ మ్యాజిక్ జరిగిందని. ఎస్ సార్, అది చాలా. సో అప్పటికప్పుడు సరే నేను మాట్లాడుతూ నువ్వైతే రా అంటే ఆ టైంకి చెప్పడం సిగ్గుగానే ఉంటుంది. అమౌంట్ కూడా మన దగ్గర లేదు, ట్రావెల్ చేయడానికి కూడా లేదు మన దగ్గర. సో వేరే వాళ్ళని అడిగి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి కార్తిక్ గారిని కలిస్తే అక్కడ కో-డైరెక్టర్ గారు విజయ్ గారు ఉంటారు. సో వెళ్ళి కలువు అంటే అతన్ని కలిసి లాస్ట్ మూమెంట్ ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి. గీతా ఆర్ట్స్ ఆఫీస్ మొత్తం క్లోజ్ అయిపోతున్న టైంలో ఆడిషన్స్ అన్ని. ఆ టైంలో అతను కలిసి ఆడిషన్ ఇచ్చి స్లాంగ్ నాకు బాగా యూజ్ అయింది శ్రీకాకుళం కాబట్టి. సో ఇంకా చెప్పాలంటే యూనిక్గా హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటాను కాబట్టి అందరికంటే. సో ఒక పెట్టుకోవచ్చు ఈ అబ్బాయిని, ఫేస్ కానీ స్లాంగ్ కానీ చేపల వల్ల ఉంటుంది, అట్లా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా ఆ ద్వారా లాస్ట్ మినిట్లో వినంటే మ్యాజిక్ అంతే. లేదంటే ఇప్పుడు ఇది ఏమీ ఉండదు. ఇంకా ఆ రోజు జరిగింది. ఓకే అండి. అంటే మీ కెరీర్కి సంబంధించిన ఒక క్వశ్చను. అంటే మీకు యాక్టింగ్ పరంగా పెద్ద ట్రైన్ అయింది లేదు? లేదు. మీరు హైదరాబాద్కి వచ్చే ముందు పెద్ద ట్రైన్ అయింది లేదు. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసారు. తర్వాత ఇక సస్టైన్ అవ్వడానికి ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? సస్టైన్ అవ్వడానికి స్ట్రగుల్స్ అంటే అయ్యో అది పెద్ద లెసన్ అయిపోతుంది. ఇంకా వస్తున్న కొత్తలోనే నేను కార్తిక్ గారితో ఉన్నానండి. ప్రజెంట్ ఒక 1.5 years దాకా ఉన్నాను పాస్ట్ కోవిడ్ తర్వాత. ఎవరైతే కార్తిక్ స్టోరీ రైటర్ ఉన్నారు తండేల్కి, అతని దగ్గర. ఇంకా అతని దగ్గర ఉంటున్న కొద్దీ మనకి బయట లైఫ్ ఏంటనేది తెలియాలి కదా. సో అది ఎలా ఇక్కడే ఉండిపోతే ఇంకా మనం ఏమంటారు దాన్ని సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అయిపోతుంది. ఇంకా స్ట్రగుల్స్ అంటే బయట ఆపర్చునిటీ మనకు తెలియాలి కదా, బయట వాళ్ళతో కూడా సర్కిల్ తెలియాలి, మింగిల్ అవ్వాలి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేను అప్పటికి జబర్దస్త్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికి జాబ్ లేదు, ఏం లేదు, వేరే ఫ్రెండ్ రూమ్లో ఉండడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి దాదాపు ఒక 8 months దాకా వన్ డే టీ తాగి ఉండడం, ఫుడ్ తిని ఉండడం, లేకపోతే సరిగా నిద్ర ఉండకపోయేది కాదు. పడుకోవడానికి ఒక్కోసారి రూమ్ కూడా ఉండదు. ఒక సపనే టైంలో నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత వేరే ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తూ ట్రయల్స్లో ఉంటున్నప్పుడు రూము లేక ఎక్కడ ఉండాలో తెలియక నేను చేస్తున్న ఆఫీస్లో వెళ్ళి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. 2-3 రోజులు వితౌట్ బెడ్, ఫుడ్ ఏమి ఉండేది కాదు. వేసుకున్న బట్టలతో అలా పడుకున్నది. సో ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు అడగలేము. ఇక్కడ ఏదైనా చేయాలి అంటే ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉద్యోగం చేయడం అంటే చాలా కష్టం అది. ఇంకా చెప్పాలంటే నేను రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ నుంచి నాకు బాగా గుర్తు ఫిలిం నగర్ దాకా నడుచుకొని వెళ్ళాను. 5 days దాకా ఇదే పని జరుగుతూ ఉండేది ఆడిషన్స్ కోసం అని చెప్పేసి. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ద్వారా వెళ్ళి చేయడం జరిగేది. అప్పట్లో కూడా టీ తాగుతూ ఓకే ఈ రోజుకి ఇలా పొట్ట నింపేసుకుందాం అనే రోజులు కూడా ఉన్నాయండి నా దగ్గర అయితే. అవి అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి.
అంటే ఒంట్లో శక్తి ఉండి ఒక యంగ్స్టర్ ఇన్ని కష్టాలు పడాలంటే సినిమా మీద ఫ్యాషన్ ఉండాలి. అవును సార్. ఫస్ట్ నుంచి సినిమా బ్లడ్లో ఇంకిపోవాలి. అవును సార్. బట్ మీరేమో ట్రైనింగ్ తీసుకోలేదు. అంటే సినిమా అనే ఇష్టం ఆల్ ఆఫ్ సడన్గా పుట్టిందా? అంటే ఎందుకు రావాల్సి వచ్చిందని నా క్వశ్చన్. సడన్గా ఏం లేదండి. 10th క్లాస్ నుంచి నాకు కల్చరల్ మీద చాలా ఇష్టం బాగా. స్టడీస్ నార్మల్ ప్యారల్గా చదువుతూనే కల్చరల్స్ చాలా ఇంట్రెస్ట్ పెట్టేవాడు అనమాట. రైటింగ్స్, స్క్రిప్ట్స్ రాయడం కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్లో స్టేజ్ షోస్ కానీ ఎక్కువగా చేయడం కానీ నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అప్పుడులో సినిమాకి వెళ్ళాలి ఇట్లా ఏమి ఉండేది కాదు. ఇంకా ఇంటర్ నుంచి ప్రతి ఒక్కరికి నేను స్క్రిప్ట్ రాసి ఇవ్వడం, వాళ్ళతో ప్రిపేర్ చేయించడం, నేను కూడా ఒక క్యారెక్టర్ దాంట్లో వేయడం అప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది. సో అప్పుడు అనిపించింది ఓకే ఇలా వెళ్తే బాగుంటుందేమో అనిపించింది అంతే. ఈ ఫేమ్ ఇవే నాకేం తెలియదు, డబ్బులు వస్తాయి ఇవేం తెలియదు. ఎంతమంది చూసి నవ్వుతున్నారు, మనం కూడా కానీ టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిగ్రీలో స్టార్ట్ అయిందండి నాకు. డిగ్రీలో ఇంకెప్పుడైతే అప్పుడు ఇంకా మెచ్యూరిటీ బాగా పెరిగి ఓకే ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, మనకంటూ ఒక సపరేట్గా ఏమంటుంది దాన్ని నచ్చుతాం అంతే. ఇప్పుడు పలానా వ్యక్తిరా అని చెప్పేసి అలా మన ఫీల్డ్ నవ్వుకున్నారు, పక్క ఊరు అలాగే చెప్పుకోవాలని చిన్న పురుగు తిరిగింది నాకు అది బ్రెయిన్లో ఆ రోజు. సో ప్యారల్గా చదువుతూనే ఉండేవాడిని అండి. అట్లా అప్పటి నుంచి డిగ్రీ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ప్రతిరోజు ఏ కల్చర్ జరిగినా సరే ఫస్ట్ మా దగ్గరకు వస్తారు, రాయించుకుంటారు స్క్రిప్ట్ కానీ ఏదైనా, నేను చేస్తాను. సో అక్కడి నుంచి వచ్చిందనమాట ఇదంతా. సో లైఫ్లో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గోల్ సెట్ అయింది. అంతేనండి అంతే. ఓకే, మీరు రావడం జబర్దస్త్ టార్గెట్గా హైదరాబాద్కి వచ్చారని చెప్పి విన్నాను. అవునండి అవును. అంటే జబర్దస్త్లో ఎలాంటి ట్రయల్స్ చేశారు? అంటే ఏ టీంని అప్రోచ్ అయ్యారు, ఏ టీం లీడర్ని అప్రోచ్ అయ్యారు, ఆ జర్నీ గురించి కాస్త చెప్తారా? అది ఏ టీంని అప్రోచ్ అవ్వడానికి కూడా లేదండి, ఎందుకంటే ఎవరు గేట్ బయట ఆపేసేవారు, లోపల రానిచ్చేవారు కాదు. ఓకే. సో నాకు జబర్దస్త్ ఈ మన ఏంటిది 2013 or 14 అనుకుంటానండి, ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పేసి అన్నారనమాట. అది టీవీలో చూశాను నేను. సో మనం రైటింగ్ కూడా చేసుకుంటాం కదా, పర్లేదు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఏదో వచ్చేస్తుంది ఛాన్స్ అని చెప్పేసి బయలుదేరిపోయాను. ఆ బయలుదేరి రావడమే కార్తీక్ గారి దగ్గరికి వచ్చాను నేను. సో అప్పటి నుంచి ఇంకా అతను కనుక్కొని ఎక్కడికి వెళ్తే ఇది రీచ్ అవుద్ది ఏంటి అని చెప్పేసి అంటే అతను ఒక దారి చూపించారు, ఇలా వెళ్తే ఇంకా అక్కడ నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ గేట్ ఇదేదో ఉంది, ఈ గేట్ దాటి వెళ్ళడానికి కష్టపడిన రోజులు 5-6 నెలలు. ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో, పిలిచి అక్కడే పిలుస్తారేమో, కనీసం ఫేస్ పిలుస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అన్న ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి, నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నా శ్రీకాకుళం స్లాంగ్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, మా దగ్గర చాలా మంది ఉన్నారు బ్రదర్, కష్టం ఇంకా వద్దు అవ్వదు అని చెప్పేసి, ఇంకేం టాలెంట్ ఉంది రైటింగ్ ఏం చేయగలవు. అప్పుడు నాకు రైటింగ్ ఏం లేదండి ప్రజెంట్. అంటే వాళ్ళంత రైటింగ్ నాకు రాసి చూపించేవాడిని, అవి వాళ్ళకి నచ్చేవి కాదు. సో వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండేవి, నావి జస్ట్ అప్పుడప్పుడే ఇంకా వస్తున్నాను కదా స్టార్టింగ్. అయితే మార్నింగ్ అక్కడికి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో కనుక్కొని ఆ బస్సు ఎక్కేసి 10 గంటలకల్లా గేట్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ నానక్రమ కూడా దగ్గర ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిపోయి ఆ గేట్ బయట ఎవరైనా పిలుస్తారేమో అని చెప్పేసి అలాగ ఉంటూ మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది, అక్కడ టీ షాప్ దగ్గర ఉంటే టీ తాగేసి మళ్ళీ సేమ్ అక్కడే మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యేది, సరే ఒక టీ తాగదాం దానికి ఏముందని చెప్పేసి మళ్ళీ అక్కడ టీ తాగి వాళ్ళు పిలిచే వరకు ఇలాగ 2 months ఇలాగే తిరిగాను. ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం వెళ్ళేవాడిని అనమాట. సో వన్స్ అపాన్ టైం అక్కడ ఒక అతను జైకర్ అని చెప్పేసి ఒక అతను కలిసి నన్ను అప్రోచ్ అయ్యి ఏం తమ్ముడు ఇలాగ అంటే అప్పుడు గేట్ అవతలకి వెళ్ళాను, అమ్మయ్య అనిపించింది అంతే. ఆ తర్వాత ఎవరికి మన రాకెట్ రాఘవ్ గారికి పరిచయం చేశారు, ఇలా రైటర్ ఉన్నారని చెప్పేసి ఆ స్క్రిప్ట్స్ అన్నీ రాసుకొని చూపించారు, అతనికి నచ్చాయి, ఇంకా బాగా రాయు అంటే రాము అన్నకి చూపించారు. అభి అని వెళ్ళిపోయిన తర్వాత రాము అన్న లీడర్ అయిన, సో అతను కూడా చూపించారు. సో వాళ్ళకి ఒక 2-3 months దాకా కొంచెం అలా ఉన్నాను అనమాట రాస్తూ. తర్వాత ఇంకా ఈ సినిమా సైడ్ ఏదైతే ఉందో కొంచెం సరే ఇంక ఇది ఇక్కడ అవ్వట్లేదు, బయటకు వచ్చేద్దామని చెప్పి ఇంకా అట్లా అయ్యిందండి. అంటే మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా కార్తిక్ గారి పేరు కామన్గా వినిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీరు లైఫ్లో ఆయన కీ రోల్ లాగా ఉన్నారు. కీ రోల్ అండి చాలా. సో